మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే, గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైకోల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే, నేను పెద్దగా తెలుగు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వకపోవటం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి, ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే, ఏదో మనకు అప్పటి వరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరించితే వీళ్ళ యొక్క ఇతివృత్తాంతాలన్నీ వీళ్ళు ఏంటనేది వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు వీళ్ళ ప్రొఫైళ్ళు అన్నీ ఆయన పంపిస్తే అన్నీ చూసిన తర్వాత వీళ్ళ వాడిన భాష ఇవన్నీ చూస్తే ఈరోజున్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో ఊరు మధ్యలో గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష విధిస్తారు. అంత అసహ్యకరమైన భాష ప్రయోగం చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఈ వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురిపెట్టుకుని మరీ ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలనే ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తాం అనేది దానిలో ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు. ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రీలాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. సో ఈ యొక్క కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే. 5వ తారీఖుని వీరిని పిలుచుకురావటం, మళ్ళీ పంపించేయటం, మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలోపు చెకింగ్ ఇతను తప్పుకోవటం, అప్పటి నుంచి మనం ఇతని మీద పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం, 8వ తారీఖు ఇతను ఆచూకీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం, మళ్ళీ వస్తున్న క్లూ కట్ అయిపోవటం, అప్పటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తే అక్కడ రాత్రి 11 గంటలు నేను అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్లో ఇతని వివరాలకు వెళ్తే, ఇతని పేరు వర్రా రవీందర్ రెడ్డి, వయసు 38 సంవత్సరాలు, ఇతని వేముల మండలం. ఇతను 2012 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగిగా పనిచేశాడు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద, తర్వాత సోషల్ మీడియా వింగ్లో ఈ జిల్లా కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా, ఇతను కన్వీనర్గా ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది. ఈ 2019 నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది. 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో 2 విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను, తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో. అయితే 2020లో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి అరంగేటంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. మొత్తం అంతటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడు, ఈ భూత పురాణాలన్నీ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది 3 రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ 3 రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా తర్వాత అదే క్రమేపీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులపైన, వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ చేయటం మొదలుపెట్టారు. మొత్తం వీళ్ళు 45 మంది వీళ్ళ ముఠాలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం. ఏదైతే అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టి మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఇదైతే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ 311 BNS భారతీయ న్యాయ సంహిత కింద 111వ సెక్షన్ కింద, అలాగే కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా 120B ఎక్స్టార్షన్ అనమాట. తద్వారా వాళ్ళ ఎదుటి వారిని, ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత మహిళల యొక్క అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, అంటే వాళ్ళ యొక్క తెలుగు పదం నేను చెప్పలేను, అవుట్రేజింగ్ మోడెస్టీ, అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇతని యొక్క వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాను. ఈ 2012లో ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సమయంలో ఎస్కే మస్తీ, పుట్టపు ఆదర్శ అనేవాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి, తర్వాత ఇంటూరు రవికిరణ్, ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్రా చేస్తుండేవాళ్ళు. ఇది ఇందాక చెప్పిన విధంగానే చిన్నవాసుదేవరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది. ఆ టైంలో సత్తెనపల్లి చెందిన సివి రెడ్డి గారు, వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవారు. తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన శ్రీనివాసు, కేఆర్ భాస్కర్, గొడిత సూర్యప్రకాష్, కాకినాడ చెందిన సూర్యప్రకాష్, కేఆర్ సూర్య, శ్రీకాంత్ బాగి, వైభవ్ రెడ్డి, కుశాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కుందూరు రాజశేఖర్ రెడ్డి అనేవాళ్ళు వీళ్ళ ఐడీలు డిజిటల్ మీడియా తరఫున ఐడి కలిగి ఉండి వీళ్ళు ఎన్ని కంటెంట్ అంతా మార్ఫ్డ్ కంటెంట్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళందరూ కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచిన రోజుల్లో వీళ్ళకి నెలకు 8,000 రూపాయలు వీళ్ళకి శాలరీగా జమ పడుతుంది. జిల్లా కన్వీనర్లకి, నియోజకవర్గ నియోజకవర్గ కన్వీనర్లకి 8,000 రూపాయలు నగదు జమ అవుతూ ఉండేది. అలాగే 2020 సంవత్సరంలో సజ్జల భార్గవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, సత్తెనపల్లి చెందిన వీరారెడ్డి, కుమారెడ్డి, తీయపుర అనేవారు వీళ్ళు బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే మొత్తం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గరగా ఒక 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో సిఎస్ఆర్ మీడియా, తక్కలపల్లి, వారియర్స్, సుమా టీము, ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది. ఇదే కాకుండా పీడీటీవీ, జానీ, శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్లో కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో 130 మంది ఉండి వీరి వద్ద 400 పైగా హ్యాండిల్స్ ఉంది. ఇదంతా కూడా వీరి యొక్క సజ్జల భార్గవ రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళ కార్యక్రమాలు నడిపించేవారు. మొత్తం మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ పంచ్ ప్రభాకర్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, చెన్నైపల్లి ఆయన పేరు. 2 జగనన్న సైన్యం, ఇది వచ్చి వెంకటేష్ బాడీ అని బొబ్బిలి చెందినవారు, పవన్ కుమార్ గొట్టిపేట ఆయన. వెంకటేష్ బాడీ వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ టీం జగనన్నలో 2010 నుంచి పనిచేస్తున్నారు. తర్వాత వచ్చి బేతంపూడి నాని గిడియోని, ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను, ఇందుకూరు శ్రీనివాసరాజు, రామాల మనీత్ కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఖాజా బాబా, మేకా వెంకటరామరెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లం, మలకా అమర్నాథ్ రెడ్డి, వెంకటరంగారెడ్డి నెమలిదిన్నె, బొగ్గు జయరాం, బద్దం అశోక్ రెడ్డి, ఇడ్లీ వడ సాంబార్, ఇంటూరు రవికిరణ్, షేక్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ షేక్ అలియాస్ షేక్ జాను, జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల, ఇంటూరు రవికిరణ్ ఇంకో హ్యాండిల్ ఇది, శ్రీనివాసరెడ్డి బట్టలపల్లి, రమణ్జీ జింకాల రామాంజనేయులు, రెడ్డి గారు అమ్మాయి వెలమూరి సుధారాణి, మహమ్మద్ ఇస్మాయిల్, ఎన్ బాలాజీ రెడ్డి, తర్వాత సుధాకర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, మునగాల హరీశ్వర్ రెడ్డి, ఇలా మొదలైన వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన, జగుత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని నెట్వర్క్లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగినది. ఇప్పుడు ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా సెల్ జగన్ కనెక్ట్ అంటారు దానికి జగన్ కనెక్ట్కి 22 నుంచి ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ రెడ్డి కొనసాగుతున్నారు.
ఇవన్నీ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి తదితర వైసీపీ సోషల్ మీడియా యొక్క సూచనల ప్రకారం వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూచనల ప్రకారం పనిచేస్తారు. అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు. కడప జిల్లా డిస్ట్రిక్ట్ గ్రూప్ కన్వీనర్గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన, తర్వాత ఇతను, చెన్నారెడ్డి, సునీత, తిరుపూర్ నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది. అయితే ఇతను యొక్క పెట్టే పోస్టుల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ్ అదే పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు. ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే, బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకి ఇతను కొంత కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు. అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి. అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చూడొచ్చు. నా యొక్క సంస్కారం, విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. సో దీని ఇంకేంటంటే ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే ఇతను నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి ఇతను నాకు సంబంధం లేదు, ఇది వేరే నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారని ఒక కేసు పెట్టడం కూడా మన వద్దే పెట్టారు పులివెందుల్లో. దానిలో వేరే వ్యక్తినైనా చేశారు. మరి ఇతను వాంగ్మూలం ఈ రకంగా చెప్పడం జరిగింది. దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంది. మా మధ్య సమన్వయం అప్పుడు ఆ సమయంలో కొంత కొరవడింది. దానివల్ల ఆయన క్యాజువల్గా వెళ్ళిపోయినాడు. ఎవరిదేం పొరపాటు. అది కాదండి, అది రాను. అవినాష్ రెడ్డి ఇచ్చారని చెప్పినాడు. అది మనం ఇంకా ఫర్దర్ విచారాలి. అంటే పూర్తిగా చెప్పలేదు. అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవరెడ్డి నోట్స్ రాసుకునేవాడు. అది 1-2 సార్లు నేను చూస్తున్నానన్నాడు. అదేంటనేది ఇంకా మరి ఇప్పుడు సునీత గారు అయితే హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చింది. మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం. అది ఎక్కడ ఈ కేసా? పులివెందులు సార్, పులివెందులు అని చెప్తారు. సో పులివెందుల్లో ఒక పర్టికులర్ పర్సన్ ఈ విధంగా పోస్టులు ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులో మందకృష్ణ మాదిక్ గారి మదర్ని కూడా తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మదర్ని కూడా చాలా డెరగేటరీగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడవారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా చెడ్డగా మాట్లాడటం జరిగింది. వీటి వల్ల అగ్రీవ్డ్ చెందిన వాళ్ళు కొద్దిమంది వెళ్ళి అడగడానికి వెళ్ళినప్పుడు కొంత క్యాస్ట్ అబ్యూస్ లాంటిది ఇట్లాంటిది ఉందని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని రిలేటెడ్ మేము కేసెస్ కట్టాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15-17 ప్లస్ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పి మాకు సమాచారం అందుతుంది ఈరోజు. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ దీస్ పోస్ట్స్. ఈచ్ ఆఫ్ దీస్ పోస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మనం చదవలేం మీ ముందు, మీరే దయచేసి మీ కళ్ళతో చూడండి. అదే సో అవి కావాలంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్ మన ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు, పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంటే ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ఆయన ఇంటెన్షన్ ఏం లేదు, రాఘవరెడ్డి ఇచ్చాడు, పెట్టాడు, 13,000 తీసుకునేవాడు అంతే నెలకు. కారణంతోనే గత ఎస్పీ దీనికి దానికి సంబంధం లేదండి.
ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి. దానికి అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి, ఎవరు ఎక్కడ ఉంటారనేది ప్రభుత్వం యొక్క విచక్షణ, దానికి మనం ఏం మాట్లాడాం. అవునండి పెట్టారు, అదే అదేనండి, అది ఇప్పుడు ఇంకా చూడాలండి. ఇప్పుడు ఏమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు. సో అది దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు మీతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కాదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడుతూ అంటే ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య రాజకీయం అంటారు, దైత్య ప్రవృత్తి. 8 జిల్లాలో ఒక 10 కేసులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఏమండి ఏ విషయంలో అండి? మా స్టాఫ్ మీద ఎందుకు తీసుకుంటాం? అది సిఐ గారిది అంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయవలసి వచ్చిందండి. ఇతన్ని ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య, ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి వర్ర రవీందర్ రెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి అండి. నెక్స్ట్ సుబ్బారెడ్డి అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్ రెడ్డి. కరెక్ట్నా? ఉదయ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్. వాళ్ళిద్దరూ పారిపోవటానికి సహకరించారు తప్పితే ప్రత్యేకంగా వేరే నేరంలో వాళ్ళదేమీ లేదు. దేర్ రోల్ ఈజ్ నాట్ ఇంటూ ద మార్ఫింగ్ అండ్ పోస్టింగ్ యాజ్ సచ్. అతను తప్పించుకునే క్రమంలో అతను సహకరించినందుకు వాళ్ళని కూడా పట్టుకున్నాం. వీళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ హెల్ప్. పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్లో అవన్నీ హైదరాబాద్కి బదలాయించారన్నారు, హైదరాబాద్కి కొన్ని బెంగళూరుకి. మరి కస్టడీ తీసుకుని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రదేశాలకి తిప్పి అన్నీ చేయాలి కదా, కస్టడీ ఖచ్చితంగా కోరుతాం. తర్వాత మరి బండి రాఘవరెడ్డి విషయం గురించి మనకు వాంగ్మూలంలో చెప్పిన తర్వాత కడప జైల్లో ఉంటే ప్రాణహాని కూడా ఉంది, వేరే జిల్లా జైలుకి కూడా మనం మ్యాజిస్ట్రేట్ గారిని రిమాండ్ ఇవ్వమని కోరుతాం. మేము మొదలెడతామండి. అంటే అది కంప్లైంట్ సునీతమ్మ గారి నుంచి కానీ, లేకపోతే సునీత గారి నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి మనకు బదలాయింపై రావాలి కదా. వ్యక్తిగా షర్మిల గారి మీద, సునీత గారి మీద వ్యక్తిగత ఆరోపణలు దూషణలు చేస్తారు. వాళ్ళ నుంచి రాకుండా మనం సుమోటో పెడతాకుండా అదేనండి, ఆ కంప్లైంట్ వస్తే మొదలెడతామండి. అంటే ఈ దీనిలో ఉంది, ఇవన్నీ వేరే. ఇప్పుడు మెయిన్ అది ఇతను చెప్పిన దాని మీద అయితే అది రావాలి.